ఒకరోజు ఒక టోపీ అమ్మేవాడు అడవిలో నడుస్తూ వెళ్తున్నాడు. అతని తలపై రంగురంగుల టోపీలతో నిండిన పెద్ద బుట్ట ఉంది. మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండడంతో అతను చాలా అలసిపోయాడు. కొద్దిసేపటికి ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. అతను చెట్టు కింద కూర్చొని చెమట తుడుచుకున్నాడు. చల్లని గాలి వీయడంతో అతనికి నిద్ర వచ్చింది. అలా బుట్ట పక్కనే పెట్టుకొని నిద్రపోయాడు. ఆ చెట్టు మీద చాలా కోతులుండేవి. అవి నెమ్మదిగా కిందికి వచ్చి బుట్టలోని టోపీలన్నీ తీసుకున్నాయి. ప్రతి కోతి ఒక టోపీ పెట్టుకుని మళ్లీ చెట్టు మీదికి ఎక్కింది. కొంతసేపటి తర్వాత టోపీ అమ్మేవాడు లేచాడు. తన బుట్ట ఖాళీగా కనిపించడంతో చాలా భయపడ్డాడు. చుట్టూ వెతికాడు. అప్పుడు పైకి చూసి చెట్టు మీద కోతులు తన టోపీలు పెట్టుకుని కూర్చున్నాయని చూశాడు. అతను కోపంగా అరవడం ప్రారంభించాడు. కాని కోతులు కూడా అతన్ని చూసి అలాగే అరవసాగాయి. అప్పుడు కోతులు తన ప్రతి పని అనుకరిస్తున్నాయని అతను గమనించాడు. వెంటనే అతనికి ఒక తెలివైన ఆలోచన వచ్చింది. తన తలపై ఉన్న చివరి టోపీని తీసి నేలపై బలంగా విసిరేశాడు. కోతులు కూడా అతన్ని అనుకరించి తమ టోపీలన్నింటినీ నేలపై పడేశాయి. టోపీ అమ్మేవాడు చాలా ఆనందపడ్డాడు. అన్ని టోపీలను ఏరుకొని మళ్లీ బుట్టలో పెట్టుకున్నాడు. సంతోషంగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. నీతి, తెలివి కష్టాలను దాటిస్తుంది.